థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ మీ టు కమ్. నువ్వున్నావే, ఇలా అంతా చేయొద్దు. ఫ్రెండ్స్ అన్నావు, ఫ్రెండ్స్ ఇలాగే బిహేవ్ చేస్తారా? మరి అలా ఎందుకన్నావు? నీకేదో ధైర్యం అంటే చేపట్టుకుంటావు. ట్రైన్లో దాని తర్వాత నేను కిస్ చేశాను, నువ్వు నన్ను ఆపు. అంటే అది లవ్వే కదా. నీ కాలు ముట్టుకున్నా, నువ్వు నన్ను ఆపలా. అది లవ్ కాదా చేసి? ఒక ఫెంటాస్టిక్ కెమిస్ట్రీ నచ్చింది మన ఇద్దరి మధ్య. అది నువ్వు రియలైజ్ అయ్యావా? ఇప్పుడు కూడా ఉంది అది. అక్కడ నీ పక్కన ఒకే సీట్లో కూర్చోవాలని ఉంది. నీకు అలాగే ఉందని తెలుసు నాకు. ఫ్రెండ్స్గా ఉందామని నేను అనుకున్నాను, అందుకే అలా అన్నాను. కానీ ట్రైన్లో చూడంగానే అంత బ్రేక్ అయిపోయింది. దిస్ ఈజ్ లవ్ జెస్సీ, అండ్ ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ, అండ్ ఐఎమ్ మ్యాడ్ అబౌట్ యూ. ఓకే, లవ్ లేదు, ఏం లేదు, ఏ కెమిస్ట్రీ లేదు. కానీ నేను ఎందుకు కిస్ చేసినో తెలియదు. నన్ను వదిలే కార్తీక్, ఇది జరగదు. నా వెనకాల తిరక్కు, అది చెప్తామనే వచ్చా. గొడవలే కనిపిస్తున్నాయి నాకు. మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు. మా నాన్న చంపేస్తారు, అమ్మ కూడా. నాకు అక్క ఉంది, తను ఇలాగే ఒక అతన్ని ప్రేమించింది. మా నాన్న ఒప్పుకోలేదు. రోజు గొడవలు, ఏడుపులు. లేచిపోయింది అతనితో. ఆ సాయంత్రమే తీసుకొచ్చేశారు. వారం తర్వాత ఇంకొకరితో పెళ్లి చేశారు. 6 నెలల పాప ఇప్పుడు హాయిగా ఉంది. మా నాన్న నా చేత ఒట్టించుకున్నారు. ఇన్ స్మాల్ వే. ఆయన చూపించే అబ్బాయినే చేసుకోవాలని. ఇలాంటి ప్రాబ్లమ్స్ తీసుకురా. అర్థమైంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు తెలుసు. కానీ ఆ రోజు నైట్ ట్రైన్లో ఇట్ వాజ్ లవ్. నీ కళ్ళల్లో చూశాను, అందుకే అలా బిహేవ్ చేశాను. నేను కిస్ చేశాను చేసి, నువ్వు నన్ను ఆపలేదు. అంటే అది లవ్వే కదా. జస్ట్ టెల్ మీ దిస్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నాకు నువ్వు నచ్చావు, కానీ నాకు ఇది వద్దు. ఏ గొడవలు వద్దు, ఇప్పుడు ఇది వద్దు. అర్థమైందా? వెరీ సింపుల్. అర్థమైందారా? Jesse, come here. Let's talk for 2 minutes. Come here, don't go. Wait. సరే, ప్రాక్టికల్గా ఉన్నావు, సెన్సిబుల్గా ఉన్నావు, అంతా ఓకే. వద్దని మాత్రం అనొద్దు. నేను నీకు నచ్చాను కదూ. దిస్ ఇస్ మ్యాజికల్. నువ్వు అది ఫీల్ అవ్వట్లేదా? లైఫ్లో ఒకేసారి జరుగుతుంది ఇది. మనకు బాగా నచ్చిన వాళ్ళతో కూడా ఉండలేకపోతే ఇంకా బతుక్కే అర్థం లేదు. అన్బిలీవబుల్. హే, కానీ బెట్టు కడతా చేసి, మీ అక్క మాత్రం హ్యాపీగా లేదు. నిజంగా అబ్బాయిని కనుక ప్రేమించుంటే ఇప్పుడు ఖచ్చితంగా హ్యాపీగా లేదు. ఊరికే ఉన్నట్టు నటిస్తున్నారు అంతే, అదో బతుకా. నేనేం తప్పు చేయలేదు జెస్సీ. నువ్వు ఇంకొకరు వైఫ్ కాదు. నువ్వు ఒక క్రిస్టియన్ నాన్న కూతురువి, నేను ఒక హిందూ నాన్న కొడుకుని, అంతే. అది తప్పైతే ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు నేను కలిసి ఉండటం ఎవరు ఆపలేరు. ఎవడైనా సరే, మీ నాన్నైనా సరే. ఓన్లీ బికాజ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ జెస్సీ. అరే ఏమైందా నీ లవ్? హ్యాపీయేగా? అరే రారా, వర్షం పడుతుంది, ఆకలేస్తుంది. తాజ్ బంజారాలో ఇవ్వాల్సిన ట్రీట్ బంజారాల్స్ రోడ్ పక్కన ఇస్తాను, ఏమనుకోద్దే. ఏ ఐ లా మాత్రం చెప్పిందా? వా యూ చెప్పలేదా? జీనియస్ మావను. నచ్చావంటుంది,
కానీ వద్దంటుంది. ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉంటే నేను జెస్సీనే ఎందుకు లవ్ చేశాను మావా? అందరిలో తనే బ్యూటిఫుల్గా ఉంటుంది, తనే పెద్ద ప్రాబ్లం కూడా. అవన్నీ వదిలే, వర్తా కాదా? ప్రాణాలు ఇవ్వచ్చు తన కోసం. నా ప్రాణం, ఓ నీ ప్రాణం కూడా. నా ప్రాణమా? పిచ్చోడా. అస్సలేం జరిగినట్టే వచ్చేది. రమ్మంది, వెళ్ళాను. ఏం చెప్తుందో అని అనిపించింది. హాయ్, ఆఫీస్ హైటెక్ సిటీయే కదా, ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? అక్కడైతే ఎవరైనా చూస్తారు, ఇక్కడ కూడా నిలబడి మాట్లాడొద్దు. వెళ్దామా? ఎక్కడికి? ఎక్కడికైనా సరే. ఐ హ్యావ్ 3 hours. ఏదైనా సినిమాకి వెళ్దామా? 6 గంటల షో, ఇంటర్వెల్ వరకు చూసి వచ్చేద్దాం. యునో కార్తిక్, ఇల్లు, ఉద్యోగం, ఇదే లైఫ్ అయిపోయింది. ఆలపి వెళ్ళేని, నేను ఒంటరిగా వెళ్ళడం అదే ఫస్ట్ టైం. దానికే చాలా బతిమాల మా నాన్నని. ఇవాళ ఎలాగైనా సరే కాసేపు స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యా. నీతో కొంచెం మాట్లాడాలని అనిపించింది. ఆఫీస్లో 8 గంటల వరకు పని ఉందని చెప్పేశారు. మొనపరంజున్యాన్. ఏంటి? అబద్ధం చెప్పా. Another party's expressed interest in the farm. The good news is they're willing. సినిమా చూస్తున్నావా? బాగుందా? మాట్లాడొచ్చా? బాగుంది, కానీ మాట్లాడొచ్చు. ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం కార్తిక్. లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అది నాకొద్దు. నీతో టైం స్పెండ్ చేయాలి. ఈ మధ్య నీతో మాట్లాడాలని అనిపిస్తుంది నాకు. అందుకే ఇక్కడ నీతో ఉన్నా. ఇదంతా మిస్ అవ్వలేను నేను. లవ్ అనేది ఒకటి మన మధ్య ఉందంటే ఇదంతా కుదరదు. ఫ్రీగా ఉండలేం, ప్రెషర్ ఉంటుంది. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఎవరైనా చూస్తారేమోనని ఆలోచిస్తూ ఉంటాం. Can we be in this without love? ఓకే సార్. ఇంటికెళ్ళి నాన్నగారితో చెప్పేస్తా, మన కిందింటి అబ్బాయి కార్తిక్కి నాకు మధ్య ఏం లేదు నాన్న, మేము మంచి ఫ్రెండ్స్, మీరు భయపడకండి చెప్పేనా వెళ్ళి. ఐ థింక్ ఇట్ విల్ బి పర్ఫెక్ట్. నువ్వు మా ఇంటికే వచ్చి కూర్చుని నాతో హాయిగా మాట్లాడొచ్చు. వాట్ యు సే కార్తిక్? అన్నిటికీ మించి మన ఇద్దరు వ్యక్తులుగానే ఉందాం కార్తిక్. నో సీక్రెట్స్, నో ఈగో. నథింగ్, రైట్? యా. నన్ను కిస్ చేసావుగా, నువ్వే ఫస్ట్. అబ్బాయిలతో ఎప్పుడు మూవ్ అవ్వలేదు నేను. నేను ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతానులే. బాయ్. ఏం ట్రై చేస్తున్నావు జెస్సీ? అసలు ఇదంతా ఒక ప్రాబ్లం కాదని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నావా? లవ్ని మనసులో నుంచి తీసేయాలా, అది మీ నాన్న కోసం. అంతా చెప్పి మళ్ళీ కిస్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు బైక్ మీద కూర్చున్నప్పుడు నా మీద చేయవా? నువ్వు నా మీద చేస్తే నేనేమైనా చేస్తాను అనుకున్నావా? నువ్వు అక్కడ ఆలపీలో ఉన్నప్పుడే నాకు ఇక్కడ నేను కిస్ చేయాలనిపించింది. నువ్వు నాకు 100 అడుగుల దూరంలో ఉన్నప్పుడు కూడా నాకు ఇక్కడ నేను తాకాలనిపిస్తుంది. ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది. నాకు 70 ఏళ్ళు వస్తే నీకు 72, అప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. I want to make love to you all the time, Jesse. మరి ఫ్రెండ్స్ గా ఎలా ఉంటావు? నేను చెప్పేది నీకేమైనా అర్థమవుతుందా?
నాతోనే ఉండాలి, టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది చూసావా? అది లవ్ వల్లే చేసి. లవ్ని మనసులో నుంచి తీసేస్తే అలా ఏ అనిపించదు. మీ నాన్నతో చెప్పాలనుకున్నావే ఏంటది? నాకు కిందున్న కార్తిక్ మధ్య ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అని, అదే కదా? అలా కాకుండా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, బతికితే నాతోనే అంటున్నాడని వెళ్ళి చెప్పు. ఫస్ట్ టైం ఆలపీకి పంపారు కదా మీ నాన్న నేను ఒంటరిగా. మీ అక్క టైంలో ఉన్న జోసెఫ్ కాదు ఆయన. ఆయన మారారు, నన్ను ఒప్పుకుంటారు, ఏ ప్రాబ్లం ఉండదు. వెళ్ళి చెప్పు. ఐ హేట్ యు. థ్యాంక్ యూ. నచ్చలిపోతుంది. ఏమైనా నచ్చకపోతే